నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ నేను సింధు ఇప్పుడు టమాటా ఒక విలాస వస్తువుగా మారిపోయింది. ఒకప్పుడు అందరి వంటిల్లో సులభంగా దొరికే టమాటా ఇప్పుడు ప్రజల జేబులను ఖాళీ చేస్తోంది. ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ పరిస్థితి పాకిస్తాన్ ప్రజల జీవితాన్ని మరింత కష్టతరం చేసింది. దాయాది దేశం పాకిస్తాన్లో కూరగాయలు నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అక్కడ ద్రవ్యోల్బణం శివతాండవం చేసినట్లు రోజు రోజుకు పెరిగిపోతుంది. దీంతో ప్రజలు కనీస ఆహార పదార్థాలు కొనుక్కోవడం కూడా కలగా మారిపోతుంది. కూరగాయలు కూడా లగ్జరీ వస్తువుల్లా మారిపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ కేజీ టమాటా రేటు ఏకంగా 600 రూపాయలు పలుకుతుంది. అంటే ఒక్క టమాటా రేటు దాదాపు 75 పాకిస్తానీ రూపాయలకు చేరింది. పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం చరిత్రలోనే అత్యంత స్థాయికి చేరింది. సాధారణ ఆహార పదార్థాల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఒక కిలో టమాటా 600 రూపాయలకు అమ్ముడిపోతున్నాయి. కేవలం ఒక్క నెలలోనే 400% పెరుగుదల నమోదవుతుంది. దీనివల్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్నాయి. పార్లమెంట్ లో కూడా ఈ విషయం పైన పెద్ద చర్చే జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే రచ్చరచ్చే క్రియేట్ అయింది. కొంతమంది సభ్యులు టమాటాలు కొనడానికి రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యంగ్యంగా మాట్లాడారు. మరికొందరు ఒకప్పుడు భారత్ నుంచి చౌకగా టమాటాలు దిగుమతి చేసుకునే వాళ్ళమని పాత రోజులను గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియోలో ఒక పాకిస్తాన్ ఎంపీ తన చేతిలో ఒక టమాటాని పట్టుకొని ఈ టమాటా ఇక్కడికి రావడం చాలా కష్టమైంది, ఫరూక్ సాహెబ్ సహాయం చేయకపోతే ఇది సాధ్యం కాకపోయి ఈ టమాటా ధర 75 రూపాయలని చెప్పినట్లు కనిపించింది. పాకిస్తాన్ లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం అక్కడి పౌరులలో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయి. టమోటా ధర కిలోగ్రాముకు 600కి చేరింది. ఇది దాదాపు 400% పెరుగుదలను సూచిస్తోంది. ఈ పరిస్థితులు ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ఇక ఈ సమస్య పార్లమెంట్లో గందరగోళ పరిస్థితులకు దారితీసింది. టమాటాలు కొనడానికి రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఎంపీలు వ్యంగ్యంగా స్పందించారు. టమోటా రుణాల కోసం డిమాండ్ చేశారు. అక్టోబర్ 11 నుంచి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో భారీ ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ వైమానిక దాడుల కారణంగా సరిహద్దులు మూసివేశారు. దీంతో ధరలు పెరిగాయని భావిస్తున్నారు. సరిహద్దు మూసివేత 2600 కిలోమీటర్ల సరిహద్దులో వాణిజ్యాన్ని నిలిపివేసిందని, దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని చెప్పుకుంటున్నారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధిపతి ఖాన్ జాన్ అలోకో జాయ్ ప్రకారం ప్రతిరోజు రెండు దేశాలు దాదాపు $1 మిలియన్ నష్టపోతున్నాయన్నారు. నిలిచిపోయిన వార్షిక వాణిజ్యం $23 బిలియన్. ఇందులో తాజా పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, మందులు, గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసంతో పాటు పాల ఉత్పత్తులున్నాయి. దీని ఫలితంగా పాకిస్తాన్ లో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫలితంగా కిలో టమాటా ధర 600 రూపాయలకి పెరిగింది. ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూట్ నివేదిక ప్రకారం వెల్లుల్లి ఇప్పటికీ 1 కిలో 400 రూపాయలు, అల్లం 750 రూపాయలు, ఉల్లిపాయలు 120 రూపాయలు, బఠానీలు 500 రూపాయలు, ఇక క్యాప్సికం, బెండకాయలు 300 రూపాయలు, దోసకాయ 150 రూపాయలు, స్థానిక క్యారెట్లు 200 రూపాయలు, నిమ్మకాయలు 300 రూపాయలు చొప్పున పెరిగాయి. నిపుణుల అంచనా ప్రకారం ఈ సరిహద్దు మూసివేత వల్ల రెండు దేశాలు రోజుకు దాదాపు $1 మిలియన్ నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. రెండు దేశాల మధ్య ప్రతి సంవత్సరం సుమారు $23 బిలియన్ విలువైనటువంటి వస్తువులు రవాణా అవుతూ ఉంటాయి. అందులో తాజాగా కూరగాయలు, మందులు, ధాన్యాలు, పంచదార, మాంసం, పాల ఉత్పత్తులు ఉన్నాయి. భారత్ నుంచి దిగుమతులు నిలిచిపోయిన తర్వాత పాకిస్తాన్ టమాటాల కోసం ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ పైన ఆధారపడుతుంది. కానీ ఇప్పుడు ఆ సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతింది.
పాకిస్తాన్ వ్యాప్తంగా కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగాయి. ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూట్ ప్రకారం వెల్లుల్లి 1 కిలో 400 రూపాయలు, అల్లం 750 రూపాయలు, బఠానీలు 500 రూపాయలు, ఉల్లిపాయ 120 రూపాయలు, చిన్న కొత్తిమీర కట్ట కూడా ఇప్పుడు 50 రూపాయలకి అమ్ముతున్నారు. జీవన వ్యయం పెరుగుతుండటం కూడా ప్రతి కుటుంబాన్ని వేధిస్తుంది. మొత్తం మీద పాకిస్తాన్ లో ద్రవ్యోల్బణం మాత్రం భారీగా చేరుకున్నట్లుగా తెలుస్తుంది. దాదాపు దేశంలో ఉన్నటువంటి నిత్యావసర ధరలన్నీ కూడా ఆకాశాన్ని తాకాయి. ఒకవైపు ద్రవ్యోల్బణం పెరుగుదల, మరోవైపు ప్రజల జీవన ప్రమాణ కొనుగోలు స్థాయి కూడా తగ్గిపోవడం, ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు, మొత్తం మీద పాకిస్తాన్ లో వాతావరణం మాత్రం ప్రజల జీవితాన్ని మరింత కష్టతరం చేసింది. పాక్ ఆఫ్ఘన్ బార్డర్ మూసివేత కారణంగా టమాటా రేట్లకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయని తేలింది. పాక్ ఆఫ్ఘన్ పై వైమానిక దాడులు చేసిన తర్వాత అక్టోబర్ 11 నుంచి బార్డర్స్ క్లోజ్ అయ్యాయి. దీంతో దిగుమతులు తగ్గి టమాటాకు కొరత ఏర్పడింది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిలిచిపోవడంతో రోజుకు $1 మిలియన్ వరకు వ్యాపారం నిలిచిపోయి నష్టం జరుగుతోందని తెలుస్తోంది. రెండు దేశాలు ఈ బార్డర్ ద్వారా ఏటా $23 బిలియన్ వరకు వ్యాపారం చేస్తుంటాయని తెలియంది. దీంతో నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలకు వీటి కొనుగోలు చేసేందుకు కష్టతరంగా మారింది. ప్రజలు కడుపు నిండా 3 పూటలు తినేందుకు కూడా నోచుకోవడం లేదు.